మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి బానిసను నిద్ర లేపండి అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఆ టాపిక్లో అతీష మనకు అందించిన 4వ సూత్రం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అదేమిటి? ఆరంభంలోనూ అంతంలోనూ చేయాల్సింది 2 పనులు మాత్రమే అని తెలుసుకున్నాం. సో, ఆరంభంలో అంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే, అంతంలో అంటే సాయంత్రం మనం పడుకునే ముందు అని అనుకోవచ్చు. సో, మార్నింగ్ మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి, సాయంత్రం రెండోసారి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అన్న విషయం తెలుసుకున్నాం కదా. సాయంత్రం వేళ ఆ రోజులోని మనకు లభించిన అన్ని అనుభవాలకు, ఆ అవకాశం ఇచ్చిన సృష్టి మొత్తానికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సో, మరో 2 విషయాల్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అని చెప్పుకుంటూ మనం లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేసాం. సో, ఆ 2 విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఆ రోజులో ఎప్పుడు ఎరుకలో ఉండటంలో మనం విఫలమయ్యామో, ఎప్పుడు కరుణతో ఉండటంలో మనం విఫలమయ్యామో మనం స్మరించాలి. అది గుర్తు చేసుకుంటే చాలు. అర్థమైందా? సాయంత్రం వేళ ఏం చేయాలి? ఆ రోజులోని మన అన్ని అనుభవాలకు అవకాశం ఇచ్చిన ఆ సృష్టి మొత్తానికి మనం థాంక్స్ చెప్పుకోవాలి కదా. అలా చెప్పుకునేటప్పుడు 2 విషయాలని మనం గుర్తుంచుకోవాలి. మొదటిదేంటంటే, ఆ రోజులో ఎప్పుడు ఎరుకలో ఉండటంలో మనం ఫెయిలయ్యాము, ఎప్పుడు కరుణతో ఉండటంలో మనం ఫెయిలయ్యాము అన్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు. అతీష పశ్చాత్తాపపడమని మనకు బోధించడం లేదు. కేవలం మన పొరపాట్లను, తప్పిదాలను గుర్తు చేసుకోమనే చెబుతున్నారంతే. ఈ సందర్భంలో మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైబిల్‌లో జీసస్ పదే పదే వచ్చిందే పదే పదే ఏం చెప్తూ ఉంటారు? పశ్చాత్తాపపడండి అనే మాట దానికి మూలమైన అరమాయి భాషలోని మాటలకు సరైన అనువాదం కాదు. అంటే బైబిల్‌లో జీసస్ పదే పదే చెప్పేది పశ్చాత్తాపపడండి అనేది అరమాయి భాషలో ఆహ్, ఒక మాటకు అనువాదం. అయితే ఇక్కడ మనకి ఓషో ఏం చెప్తున్నారంటే, అది సరైన అనువాదం కాదు అని చెప్తున్నారు. ఆంగ్ల భాషలో జరిగిన ఆ అనువాదం అరమాయి మూలానికి సరిగ్గా సరిపోదు. ఆ ఆంగ్ల భాషలో జరిగిన అనువాదం సరిగ్గా వ్యతిరేకార్థంలోనే జరిగింది. పశ్చాత్తాపంగా అది తయారైపోయింది. మీ తప్పులను ఒప్పుకోండి అన్న అర్థం అలా మార్చేశారు అని చెప్తున్నారు ఓషో. మీ తప్పులను ఒప్పుకోండి అనే అర్థం ఆఖరికి అదెలా తయారైంది? పశ్చాత్తాపపడండి అనేలాగా తయారైంది అని అంటున్నారు. సో, ఇక్కడ అతీష చెప్పినా, జీసస్ చెప్పినా, ఓషో చెప్పినా ఏం చెప్తున్నారు? మనం రోజులో ఎప్పుడు ఎరుకలో ఉండలేకపోయామో, అలా అవేర్‌గా ఉండకుండా మనం ఏ క్షణాలు మనం ఫెయిలయ్యామో, ఎప్పుడు కరుణతో ఉండటంలో ఫెయిలయ్యామో అన్నది గుర్తు చేసుకోండి అని అంటున్నారు. ఓకేనా? సో, అంతేగాని అది గుర్తు చేసుకొని, అయ్యో! నేను ఫెయిలయ్యానే అని పశ్చాత్తాప పడవలసిన అవసరమే లేదు అని అంటున్నారు. అరమాయి భాషలో మూల పదానికి తప్పుడుగా అంటే వ్యతిరేకార్థంలోనే ఇంగ్లీష్‌లో అనువాదం జరిగింది కదా. అదేమని జరిగింది? పశ్చాత్తాపపడండి అని జరిగింది. యాక్చువల్‌గా ఆ భాషలో దాని మీనింగ్ ఏంటి? మీ తప్పులను ఒప్పుకోండి అని మాత్రమే దానర్థం. అయితే దాన్ని వ్యతిరేకార్థంలో ఆహ్, ఆ అర్థం ఎలా తయారైందిప్పుడు? పశ్చాత్తాపపడండి అని తయారైంది. అరమాయి భాషలోని మూల పదానికి అసలైన అర్థం పునర్దర్శనం చేయమని. అంటే
మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి చూసుకోమని, వెనక్కి తిరిగి చూసుకుని పరిగణించమని. రోజు గడిచిపోయింది. ఆ రోజులో సంభవించిన వాటన్నిటినీ మళ్ళీ వెనుదిరిగి చూసుకోండి. కేవలం పునర్వీక్షించండి. ఎప్పుడెప్పుడు మీ ఎరుక తప్పిపోయిందో గుర్తించండి. ఆ పర్యవేక్షణ మీకు ఎప్పుడుకి పనికొస్తుంది? రేపటికి పనికొస్తుంది. సో, నెక్స్ట్ డే మనం ఇంకొంచెం బెటర్‌గా సక్సెస్ అవుతూ ఉంటాం. సో, ఇలా మన ఎరుక యొక్క తీవ్రత చక్కగా మరింతగా మెరుగుపడుతూ ఉంటుంది. అంతేకాక ఎప్పుడెప్పుడు మనలో కరుణ పెల్లుబికే ఎరుక ఏర్పడే సమయాలు ఏవేవి కలిగాయో వాటిని చక్కగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ స్థితి ఏర్పడినందుకు పొంగిపోయి గర్వపడిపోవడం లాంటిది చేయకూడదు. మనలో ఓ తప్పు చేశామన్న భావన ఉండకూడదు. ఓ గొప్ప దానిని సాధించామన్న గర్వము ఉండకూడదు. మనం కృంగిపోనక్కర్లేదు, పొంగిపోనక్కర్లేదు. సో, ఆ స్థితి కలిగినందుకు ఎక్సైట్ అయిపోకూడదు. అరే! ఆ స్థితి కలగలేదే, నేను ఫెయిల్ అయ్యానే అని కూడా కృంగిపోకూడదనమాట. తప్పొప్పులను బేరేజు వేయడం కాదు మనం చేయాల్సిన పని. మనం నిద్రకు ఉపక్రమించే ముందు, అంటే నిద్రపోయే ముందు, అప్పటి వరకు ఆ రోజులో జరిగిన విషయాలన్నిటినీ, అనుభవాలన్నిటినీ పునః పర్యవేక్షించడం మాత్రమే చేయాలి. మళ్ళీ ఒకసారి ఆ రోజులో జరిగిన విషయాలను, అనుభవాలను గుర్తు చేసుకోవాలి. కేవలం వెనక్కి తిరిగి జరిగిన వాటన్నిటినీ ఏ విలువలను వాటికి ఆపాదించకుండా, ఎటువంటి జడ్జ్‌మెంట్స్ చేయకుండా, మనల్ని మనమే ఓ పాపిగా అనుకుని తిట్టుకోకుండా, ఈరోజు నేను ఎంతో ధ్యాసతోనే, ఎరుకతోనే, కరుణాంతరంగంతోనే ఉన్నాను. ఎన్నో శుభకార్యాలను నిర్వర్తించాను అని అనుకుని గర్వపడకుండా, జరిగిన అన్ని విషయాలను ఉన్నదున్నట్లుగా మరోసారి మనల్ని మనం, మన రోజుని మనం చక్కగా చూసుకుంటే చాలు. అలా దర్శిస్తే చాలు. ఆత్మస్తుతి, పరనింద, ఆత్మనింద ఏమీ చెయ్యకుండా కేవలం ఆనాటి అనుభవాలను మరొక్కసారి గమనిస్తే అంతే చాలు. ఉదయం ప్రారంభం నుంచి సాయంత్రం అంతం వరకు పునః పరిశీలించే ఈ పద్ధతి వల్లే మన ఎరుక మరింతగా వృద్ధి చెందుతుంది. మరి ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ చేసేద్దామా? అలాగే అతీష మనకి ఇంకో విషయం చెప్తున్నారిక్కడ. ఏంటి అది అంటే, ఆ రెండిటిలో ఏది జరిగినా సంయమనం పాటించండి అని చెప్తున్నారు. ఎరుక మనలో స్థితమవడంలో మనం విజయులైనా, అలా ఎరుక మనలో స్థితమవడంలో మనం సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఓర్పు వహించే ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఆతృత పడకూడదు. అసహనంతో కూడా ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఆతృత పడినా, అసహనం ఫీల్ అయినా, అంటే సక్సెస్ అయ్యాము అని ఫీల్ అయినా, అరే ఫెయిల్ అయ్యానే అని బాధపడినా, అందువల్ల ఏ లాభము లేదు కాబట్టి మనం ఆతృత పడకూడదు, అసహనం కూడా పడకూడదు. ఇప్పుడింత సంభవించింది. ఇక ముందు ఇంకెంతైనా సాధ్యపడవచ్చు అని సంపూర్ణంగా విశ్వసిస్తూ, ఓర్పుతో గమనిస్తూ నిరీక్షించాలి. మరో కొత్త ఆకు రేపు చిగురిస్తుంది. మరో కొత్త పుష్పం రేపు వికసిస్తుంది. మనం ఎరుకతో ఉండే సమయం నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. కేవలం మనం ఈ ఒక్క శరీరం మాత్రమే కాదన్న విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇదివరకు మనకి ఎన్నో శరీరాలుండేవి. భవిష్యత్తులో మరెన్నో కొత్త శరీరాలు కూడా మనకి ఏర్పడవుతాయి.
త్వరపడాల్సిన అవసరం ఏమీ లేదు. అసహనంతో ఉంటే ప్రతి పనికి ఏమవుతుంది? అవాంతరాలే కలుగుతాయి కాబట్టి మనం ఓర్పుతో ఉండాలి. అవసరపడితే ఏ అంటే అసహనం ఫీలయినా, ఆవేశపడినా ఏ ఉపయోగం ఉండదు. ఉపద్రవాలే కలుగుతాయి. అందువల్ల మనకి ఈ ఎరుకను మనం రోజులో ఎంతసేపు ఉంచుతున్నాం? ఎంతసేపు ఏ విషయాల్లో మనం ఎరుకతో ఉన్నాం? ఏ విషయాల్లో ఎక్కడెక్కడ మనం ఎరుకతో ఉండటాన్ని ఫెయిల్ అయ్యాం అన్నది మనల్ని మనం గమనించుకుంటూ, ఆ రెండిటిలో ఏది జరిగినా కూడా సంయమనం పాటించాలి. ఇప్పుడింత మనం సాధించాం. ఇక ముందు ఇంకెంతైనా సాధ్యపడొచ్చు అని గట్టి నమ్మకంతో, ఓర్పుతో గమనిస్తూ, చక్కగా నిరీక్షిస్తూ ఉండాలి. అయితే అతీష నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మనకి, ఆ రెండిటి కోసం ప్రాణాన్నైనా పణంగా పెట్టండి అంటారు. అంటే ఇక్కడ కొనసాగించాల్సిన నియమద్వయాలు ప్రజ్ఞాకారుణ్యాలే, ఎరుక దయాలే, ధ్యానం సానుభూతులే, ధ్యానస్థితి కరుణాంతరంగము ఎంతో విలువైన మహాభాగ్యాలు కదా! సో, ఈ ధ్యాన స్థితి కోసం, ఆ కరుణాంతరంగం మనలో ఉదయించడం కోసం, వాటి యొక్క ప్రాప్తి కోసం మన ప్రాణాలను త్యజించాల్సి వచ్చినా తగిన మూల్యాన్ని చెల్లించినట్లే అవుతుంది. ఎరుకను, కరుణను సంప్రాప్తించుకోవడానికి ఈ జీవితం ఓ అవకాశం మాత్రమే తప్ప మరొకటి కాదు. ధ్యానము, కరుణ లేని జీవితం ఎందుకు? నిరర్థకం అది. ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో కూడా అది నిరర్థకం అని. ధ్యానము, కరుణ ఈ రెండూ లేని జీవితం నిరర్థకం. ఈ విషయం గురించే ధ్యానించండి. ఎరుకతో, కరుణతో ఉండేందుకు ఎంతో తీవ్రంగా సంకల్పిస్తూ, ఎంతో గట్టిగా పట్టుదలతో ప్రయత్నిస్తూ, ఆ ప్రాప్తి కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించేందుకు సిద్ధపడి ఉన్నవాడు ఎల్లకాలము పరధ్యానంగా ఉండగలడా? అసంభవం కదా! ఈ క్షణంలోనే ఆ సంకల్ప తీవ్రత అన్నది మనకి ఉంటే, ఆ తీవ్రతలో నుంచే మనకు ఖచ్చితంగా ఈ క్షణమే ఎరుక అన్నది ప్రాప్తించి తీరుతుంది. ఆ తీవ్రతే భగ్గున ఓ అగ్నికీలలాగా వెలిగి, ఆ వెలుగులో నుంచి కరుణను ప్రభవించి ప్రసరిస్తుంది. జీవితంలో జీవితానికి ఏ పరమార్థమూ లేదు. శాశ్వతత్వాన్ని గురించిన ఓ అమరగానాన్ని మనం ఆలపించగలిగితేనే జీవితానికి సార్థకత చేకూరుతుంది. దివ్యత్వపు సుగంధాన్ని మనం బహిర్గతం చేయగలిగితేనే, ఓ పద్మంగా మనం తయారవ్వగలిగితేనే అమరులు, శాశ్వతులు అవుతాం. స్వచ్ఛమైన ప్రేమమూర్తులుగా మనం అయినప్పుడే ఈ సృష్టికి అందాన్ని మనం చేకూర్చగలిగితేనే, ఈ సృష్టికి మరొక వరంగా మనం తయారైనప్పుడే జీవితానికొక పరమార్థం ప్రాప్తిస్తుంది. అటువంటి స్థితి మనకు కలగపోతే జీవితం నిరర్థకమే అవుతుంది. ఏ చిత్తరువు గీయబడని శూన్య వస్త్ర విస్తారంగానే జీవితం తయారై, ఆ భారాన్నే మన నెత్తి మీద మ్రోస్తూ కుంగిపోతూ ఏదో ఒకరోజు రాలిపోతాం. అదే జరిగినప్పుడు మన జీవితానికి అర్థమే ఉంటుంది చెప్పండి? ఆ ధవళ వస్త్రంపై మనోహరమైన వర్ణ చిత్రాన్ని ఎవరు రచించగలరు? మనమే రచించుకోగలం. జీవితానికో పరమార్థాన్ని మనమే సృష్టించుకోవాలి. దానికి ఏ అర్థమూ ముందే ఆపాదించబడి లేదు. అలా ఉండదు కూడా.
మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మనకు సృజనాత్మకత ఇవ్వబడింది. మనకు జీవశక్తి ఇవ్వబడింది. జీవితానికో పరమార్థాన్ని సృష్టించేందుకు ఏవేవి అవసరమైతాయో అవన్నీ కూడా మనకు అందింపబడ్డాయి. పరమార్థంలో పాలు పంచుకోవాల్సి ఉన్న అంశాలన్నీ మనకు అందించబడ్డాయి. ఆ పరమార్థపు అర్థం మాత్రం మనకు అందించబడలేదు. పరమార్థాన్ని మనమే సృష్టించాల్సి ఉంటుంది. ఆ పరమార్థ సృష్టికర్త మనమే అయి తీరాలి. సృష్టికర్త కావడం మన జన్మ హక్కు. ఇదంతా వింతగా, కొత్తగా వినే వాళ్ళకి అతీష ప్రజ్ఞావేదంలో ఈ ఎపిసోడ్‌ని ఫస్ట్ టైమే వింటున్నారనుకోండి, వాళ్ళకి ఏంటి ఇదంతా ట్రాష్ అని అనిపించవచ్చు. కానీ ఇదే సత్యం. ఇదే జీవిత సత్యం. దీని గురించి ఆలోచించాలి. మనం ధ్యానంలో శోధించాలి. ఆచరణలో పెట్టాలి. ఆ అద్భుతాలను మన జీవితంలో వచ్చే ఆ అద్భుతమైన, ఆనందకరమైన ఆ స్థితులను మాటలలో చెప్పలేని ఆ ఆనంద స్థితులను మనం అనుభవించాలి. సృష్టికర్త కావడం మన జన్మ హక్కు. ఈ జన్మ హక్కును మనం వినియోగించుకొని ఓ సృష్టికర్తగా తయారవ్వగలిగినప్పుడు దైవంతో మనం సహకరించి చక్కగా దైవంతో కలిసి మనం అన్ని పనులలో సహకరించగలుగుతాం. దైవత్వంలో మనము ఓ భాగంగానే ఉండగలుగుతాం. ఈ మాటలు మీకు నమ్మాలనిపించకపోతే మనం ద సీక్రెట్ అని ఒక సెషన్స్ కూడా మనం ఈ ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో చేశాం. ఆ సెషన్స్‌ని ఒకసారి చూడండి. ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ సెషన్స్ కూడా చేశాం. ఆ సెషన్స్‌ని కూడా ఒకసారి చక్కగా అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకున్నప్పుడు మీ స్థితి ఈ అతీష ప్రజ్ఞావేదం అర్థం చేసుకోవడానికి చక్కగా రెడీ అవుతుంది. మన జన్మ హక్కును మనం వినియోగించుకొని ఓ సృష్టికర్తగా తయారవ్వగలిగినప్పుడు దైవంతో మనం సహచరించి సహకరించగలుగుతాం. దైవత్వంలో మనము ఓ భాగంగానే ఉండగలుగుతాం. ఎంత అద్భుతమో కదా! తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. మరి నిజంగా ఆ ఫీలింగ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఎంత అద్భుతమో కదా! ఇక్కడ అతీష మనకి ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. 3 కష్టాలను నేర్చుకోండి అంటున్నారు. ఎరుకగా మనం ఏర్పడి ఉండేందుకు 3 అవస్థలను మనం ఫేస్ చేయాలి అంటున్నారు అతీష ఇక్కడ. ఆ 3 అవస్థలను మనం నేర్చుకోవాలి, ఫేస్ చేయాలి. అవగాహన కోసం ఈ 3 కష్టాలు మనకు ఆవశ్యకాలే అంటున్నారు. ఎరుక ప్రతివారికి కలుగుతుంది. కానీ ఎప్పుడు కలుగుతుంది ఆ ఎరుక ప్రతివారిలో? జరిగేది అంతా అయిపోయిన తరువాత ఆ ఎరుక కలుగుతుంది. అరే! నేను ఇట్లా మాట్లాడానా? అరే! నేను ఇలా చేశానా? ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా! అన్న ఎరుక మనకి ఆ విషయం జరిగిపోయిన తర్వాత అవుతూ ఉంటుంది కదా! సో, ఇప్పటిదాకా మనం కోపావేశంలోనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ భార్య చెంప వాయించేశారు. లేకపోతే మీ భర్త మీదకి ఓ దిండును బలంగా విసిరేశారు. తరువాత ఉద్రేకం చల్లారిపోయిన తరువాత ఆ పాపిష్టి సమయం పూర్తయిపోయిన తరువాత స్పృహలోకి మీరొస్తారు. ఎరుక మీకు కలుగుతుంది. ఇప్పుడు బుద్ధొస్తే ఏం లాభం? ఇక చేయడానికి ఏమీ ఉండదు కదా! జరిగిపోయిన దాన్ని వెనక్కి తిప్పి సరిచేయడం కుదిరే పని కాదు. కాలం మన చెయ్యి దాటిపోయింది. 3 విషయాలను మనం ఎప్పుడూ జ్ఞప్తిలోనే ఉంచుకోవాలని అతీష మనకిక్కడ ప్రబోధిస్తున్నారు. ఓ పని జరుగుతూ ఉన్నప్పుడు ఎరుకతోనే ఉండటం మొదటి విషయం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా.
3 విషయాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందులో మొదటి విషయం, ఓ పని జరుగుతూ ఉన్నప్పుడు ఎరుకతోనే ఉండటం. ఇది మొదటి విషయం. ఇదే సాధకుడు అనుభవించాల్సిన మొదటి అవస్థ. ఒక్కసారి ట్రై చేయండి. మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం. ఎరుక మనలో స్థితం కావాలంటే ఆ కష్టం మనం పడి తీరాలి. కార్యం జరిగే వేళలోనే మన ధ్యాసను సంపూర్ణంగా దాని మీదే నిలబెట్టి ఉంచాలి. సో, మనం ఎరుకలోనే ప్రతిక్షణం స్థితమై ఉండాలి అంటే 3 కష్టాలను నేర్చుకోవాలి. ఈ 3 విషయాలను మనం ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఇది అతీష మనకి ప్రబోధించే అద్భుతమైన సూత్రం. అందులో మొదటి విషయం ఏమిటి? ఓ పని జరుగుతూ ఉన్నప్పుడు ఎరుకతో ఉండటం. జరిగిపోయిన తరువాత జనరల్‌గా మనందరం ఎరుకలోకొస్తూ ఉంటాం. అలా కాదు. జరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన, ఒక విషయం, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడే ఎరుకతో ఉండటం. ఇది మనందరం అనుభవించాల్సిన మొదటి అవస్థ. ఇది మనం ఫస్ట్ గమనించుకోవాలి. రోజులో ఎన్ని విషయాలలో మనం ఆ పని, ఆ విషయం లేదా ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఎరుకతోనే ఉంటున్నాము అని. ఎరుకలో మనం స్థితం కావాలి అంటే ఈ కష్టం, ఈ అవస్థ మనం పడి తీరాలి. కార్యం జరిగే వేళలోనే మన ధ్యాసను సంపూర్ణంగా దాని మీదే నిలబెట్టి ఉంచాలి. సో, ఇంకా దీని గురించి ఇది మొదటి విషయం. ఈ మొదటి విషయం గురించి తరువాత మనం డిస్కస్ చేసుకోబోయే 2 విషయాల గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది మాత్రం ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే అండ్ ఎక్స్‌పీరియన్స్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.